ఆ తండ్రి కుమార్తె కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు. బొమ్మకి ఒక ముత్యాల హారం కనిపించింది ఆ పాపకు. డాడీ నాకు ముత్యాల హారం అంటే నాకు చాలా ఇష్టం, కొనిపెడతారని చెప్పానంటే, సరే అది ముత్యాల హారంగా కనిపిస్తుంది కానీ నిజమైన ముత్యాల హారం కాదు, ఇది ప్లాస్టిక్ ముత్యాల హారం, కేవలం 50 రూపాయలు మాత్రమే అని చెప్పంటే తండ్రి అన్నాడు ఆ పాపతో, అమ్మ నువ్వు ముత్యాల హారం అనుకుంటున్నావేమో, అది ముత్యాల హారం కాదమ్మా, ప్లాస్టిక్ ముత్యాల హారం. అయినా పర్వాలేదు డాడీ, నాకు కావాలి, నాకు కొనిపెట్టండి డాడీ అని చెప్పి తొందర చేసింది. సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పేసి ఆ ప్లాస్టిక్ ముత్యాల హారం ఆ పిల్లకి కొనిపెట్టేశాడు. ఆ పిల్ల ఆ ముత్యాహారం పట్టుకుని ఎంత సంతోషపడుతుందో. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఫాదర్ వచ్చి, అమ్మ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, మీరంటే నాకు చాలా ఇష్టం డాడీ, నిజంగా నేనంటే నీకు చాలా ఇష్టం అయితే ఆ ముత్యాలహారం నాకు ఇచ్చేస్తావా డాడీ, మీరంటే నాకు ఇష్టమే కానీ ముత్యాలహారం మాత్రం అడగండి డాడీ, నేను ఇవ్వలేను డాడీ. సరే మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఫాదర్ వచ్చాడు. మళ్ళా వచ్చి, అమ్మా నేనంటే నీకు ఇష్టమా అని అంటే ఆ పాప గబగబా గదిలోకి వెళ్ళి తలిపేసేసుకుంది. ఎందుకని మా నాన్న ముత్యాలహారం అడుగుతాడేమో అని చెప్పేసి. కానీ ఆ పాపకు ఒక సత్యం అర్థమైంది, నేను ప్రాణంగా ప్రేమించే నా తండ్రి యొక్క ప్రేమను పొందుకోకుండా ఈ ముత్యాలహారమే నాకు అడ్డుగా వస్తుంది, ఇది నాకు అవసరం లేదు అని చెప్పి గబగబా బయటకు వచ్చి ఆ తండ్రికి ఆ ముత్యాలహారం ఇచ్చేసింది. నాన్న నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ యొక్క సన్నిధి కావాలి, ఈ ముత్యాలహారం నాకు వద్దు నాన్న, ఇదే నీకు నాకు మధ్య డిస్టెన్స్ తీసుకొస్తుందని చెప్పేసి ఆ ముత్యాలహారాన్ని ఇచ్చేసింది. తండ్రి ఏం చేశాడో తెలుసా, తన పాకెట్లో నుంచి మరొక ముత్యాలహారాన్ని తీసి, ఇది నీకోసమే, పిచ్చి తల్లి నువ్వు 50 రూపాయల ప్లాస్టిక్ ముత్యాలహారాన్ని అంతగా ప్రేమించావు, కానీ నేను నీకోసం 5 లక్షల అసల సెసలైన ముత్యాలహారం తీసుకొచ్చాను, తీసుకో. ఎప్పుడు కొన్నారు డాడీ మీరు? ఏ రోజైతే నువ్వు ప్లాస్టిక్ ముత్యాలహారం కోసం ఆశపడ్డావో ఆ రోజే కొనేశానమ్మా. మరి ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారు డాడీ? ఇప్పుడే వేడి తల్లి, ఆ ప్లాస్టిక్ ముత్యాలహారం ఇచ్చేసేయాలంటే దాన్నే పట్టుకుని కూర్చున్నావు. ఈ రోజు ప్లాస్టిక్ ముత్యాలహారం ఇచ్చేసావు, అసలైన ముత్యాలహారాన్ని పొందుకున్నావు. దేవుడు నీకు కావలసిన ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక బలాన్ని, సకల ఆశీర్వాదాలని పట్టుకొని నీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. నువ్వేమో తుచ్చమైన, నీచమైన, అల్పకాల పాప భోగాలను పట్టుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, వాటిని వదిలేసాయి, నీ కోసం దాచిపెట్టిన అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో.